అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, అందరికీ హార్టీ వెల్కమ్. రాజాది రాజా నాకు ఆ ఫ్లోలో అలాగే వస్తుంది అనమాట. రాజా ది రాజా అయినా కూడా మాకు రాజాది రాజా లాగానే వినిపిస్తోంది, అనిపిస్తోంది. అండ్ ట్రైలర్ కూడా మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాం, అప్పుడు కూడా అలాగే అనిపించబోతోంది కూడా. సో ఎస్, ఈ రాజాది రాజా సినిమాకి సంబంధించి ఇప్పటికే మీరందరూ టీజర్ చూసే ఉండుంటారు. డెఫినెట్గా సినిమా టీజర్ చూసిన వాళ్ళందరికీ ఒక ప్రామిసింగ్ సినిమా మన ముందుకు రాబోతోంది అన్న ఇంప్రెషన్ అయితే డెఫినెట్గా కలిగే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్, అంత మంచి క్వాలిటీ అండ్ అఫ్ కోర్స్ అంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో మా రుత్విక్ గారు, ఇలా అన్నీ కూడా చాలా ఇంప్రెసివ్ ఎలిమెంట్స్తో మన ముందుకు వస్తుంది అని అర్థమైపోతుంది. సో అటువంటి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని ఈరోజు మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, ఇండియన్ సినిమాలోనే బ్లాక్ బస్టర్గా రాజాస్ మా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని గారు అండ్ రవిశంకర్ గారు, ఇద్దరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మా చీఫ్ గెస్ట్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్ టు లాంచ్ ద ట్రైలర్. సో ఎస్, మరిక రాజాది రాజా సినిమాకి సంబంధించి మనం డెఫినెట్గా ఈ సినిమాలో మనం ఎన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే మనం ట్రైలర్లో ఇంకా చాలా విశేషాలని చూడబోతూ ఉన్నాము. బట్ దానికంటే ముందు ఈ సినిమాలో మనందరం ఎంజాయ్ చేసింది ఏంటి అంటే పాటలు అని చెప్పాలి. సో మార్క్ కే రాబిన్ గారు, అఫ్ కోర్స్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దండోరా. సో అటువంటి మార్క్ కే రాబిన్ గారు ఈ చిత్రానికి తగ్గట్టుగా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. సో వాటిల్లో ఊహలే అనే పాట నిజంగా ఊహల్లో లేంత అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగిందనమాట. సో అటు కేకే గారి లిరిక్స్ కావండి, మనకి కార్తిక్ గారు అండ్ శ్వేతా మోహన్ గారు లాంటి బ్యూటిఫుల్ మెలోడియస్ వాయిసెస్ కానివ్వండి, మనందరికీ కూడా అంతే నచ్చేసింది. కాబట్టి ఇవాళ మన ఈవెంట్ని కూడా ఆ పాటని చూసి మొదలు పెట్టేద్దాము. సో ఆ పాట చూసే ముందు ఐ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అవసరాల్ శ్రీనివాస్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత చూడడం హ్యాపీగా అనిపిస్తుంది. భద్రం గారు, గగన్ విహారీ గారు, హార్టీ వెల్కమ్. రుత్విక్ గారు, ఆబ్వియస్లీ మా హీరో రుత్విక్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ నిహారిక మ్యామ్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో మనం ఈ సినిమా గురించి, ప్రొడక్షన్ గురించి, మిగతా ఎలిమెంట్స్ గురించి ఈ పాట చూశాక మాట్లాడుకుందాం. సో కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆహా, ఎస్పెషల్లీ బిగ్ స్క్రీన్ మీద ఇప్పుడు నేను చూస్తుంటే అసలు ఎంత అందంగా, రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత మ్యాజికల్గా అనిపిస్తుంది. వావ్, ఐ థింక్ సూపర్ విజువల్స్ అండ్ సూపర్ మ్యూజిక్. అండ్ అనిల్ బోయిడపు గారు సార్ ఎక్కడో అలా అందరి మధ్య నిలబడిపోయారు. రండి సార్, రండి. సో ఇప్పుడు మేము ట్రైలర్ కూడా చూడడానికి రెడీగా ఉన్నాం, అందుకే నేను స్టేజ్ ఎక్కట్లేదు, డైరెక్ట్గా మా గెస్ట్ల దగ్గరకు వెళ్ళిపోతూ ఉన్నాను. సో ఇద్దరిని కూడా సార్ ప్లీజ్, నా రవి గారు అండ్ నవీన్ గారు ఇద్దరు కలిసి మా రాజాది రాజా ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజాది రాజా ట్రైలర్ లాంచ్. రాజాది రాజా ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. అండ్ ఎస్, ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నాకు యాక్చువల్గా ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఐఎమ్ సో సారీ. నాకు రుత్విక్ గారు ఫస్ట్ టైం అని చెప్పారు ఇది డెబ్యూ అని, డైరెక్టర్ అనిల్ గారు డెబ్యూ అన్నారు, ఈ నిహారిక గారు డెబ్యూ అన్నారు. ఇదంతా అబద్ధాలు కదండి, తప్పు కదండి. అసలు ఎక్కడైనా డెబ్యూటెన్స్ చేసినట్టు ఉందా అండి అసలు సినిమా?
ఎంత ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఐ మీన్ చాలా ఒక విజువల్గా మాకు ట్రీట్ ఇస్తూనే, అండ్ అఫ్ కోర్స్ రుత్విక్ గారు, యు ఆర్ సో పర్ఫెక్ట్ ఇన్ ద రోల్, 2 roles యాక్చువల్లీ రోల్స్. అఫ్ కోర్స్ మా కొండకింది యువరాజు అయినటువంటి ఆయన రాజా బేట ఇప్పుడు రాజాది రాజాగా మారి ఒక డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి యాక్టర్ వస్తున్నారండి మన దగ్గరికి. సో ఆయన ఐ థింక్ ఎంత ప్యాషన్ ఉంటే ఒక ఫ్యామిలీ అందరూ ఆ ప్యాషన్ని షేర్ చేసుకుని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తారో వీ కెన్ జస్ట్ ఇమాజిన్, వీ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో అంత బ్యూటిఫుల్ అండ్ పాజిటివ్ అప్రోచ్ తోటి, ఒక ప్యాషన్ తోటి, ఇంత ఫ్యామిలీ సపోర్ట్ తోటి మీరు ఇలా రావడం అనేది నిజంగా హ్యూజ్ బ్లెస్సింగ్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా అంతే అద్భుతంగా అందుకోవాలని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ విత్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఎస్, అనిల్ బోయిడపు గారు చాలా చాలా ఏమంటారు, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని మా ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమైంది. జన్మ జన్మల బంధంగా ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకురాబోతున్నారు అనిల్ బోయిడపు గారు. సో డెఫినెట్గా ఇంత స్కేల్ ఉన్న చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి తెరపైకి ఎక్కించాలంటే అది మామూలు విషయం కాదు. సో అటు ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గట్టుగానే మీ ఎగ్జిక్యూషన్ కానివ్వండి, అఫ్కోర్స్ మీ బ్రదర్ రవికిరణ్ బోయిడపు గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఇద్దరూ కలిసి బాగా డిస్కస్ చేసి బాగా ప్లాన్ చేసి పకడ్బందీగా మంచి విజువల్స్ తీసుకొచ్చారని అర్థమైంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఆయన వచ్చారా రవికిరణ్ గారు? రవికిరణ్ గారు ఓకే, ఇక్కడే ఉన్నారు. హలో అండి. కిషోర్ గారు రాలేదా? కిషోర్ బోయిడపు గారు, ముగ్గురు బ్రదర్స్ అలా డైరెక్షన్కి, డిఓపికి అలా అంకితం అయిపోయారనమాట తెలుగు సినిమాకి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ మార్క్ కే రాబిన్ గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం పాటలు ఆల్రెడీ విన్నాం, ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కాబోతున్న పాటలు కూడా వినబోతున్నాము. సో అండ్ అన్నిటికీ మించి ట్రైలర్లో ఇంత హ్యూజ్ వాస్ట్ సబ్జెక్ట్కి, స్కేల్కి తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ డెఫినెట్గా చాలా ప్లస్ కాబోతోంది. అండ్ అసలు మొత్తం మనకి ఆ రాజా, విరాట్ వర్మ, దేవరాయగా కనిపించబోతున్న సాయి కుమార్ గారు, మంజు భార్గవి గారు, ద లెజెండ్స్, నరేష్ గారు, నవరసరాయర్ నరేష్ గారు, ఇలా మనందరికీ తెలిసిన ఇష్టమైన బోల్డంత మంది మంచి రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అండ్ అంత మంచి సెట్స్, అంత మంచి ప్రొడక్షన్ డిజైనింగ్ చేసిన సాహి సురేష్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. అఫ్ కోర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది డెఫినెట్గా. సో ఎస్, మరిక మా అవసరాల శ్రీనివాస్ గారు కూడా ఈ సినిమాలో ఆయన చేశారు అని అంటే ఆయన మార్క్ తోటి కాసేపు కనిపించినా, ఎక్కువసేపు కనిపించినా మనల్ని నవ్వించి తీరుతారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్ అండి. అండ్ మా గగన్ విహారీ గారు మొత్తం డిఫరెంట్ గెటప్, మొత్తం బాగుందండి. గగన్ విహారీ గారిని మరీ కొత్తగా చూడబోతున్నాము. సో ఎస్, నేను మాట్లాడేస్తూ ఉన్నాను ట్రైలర్ చూసిన ఎక్సైట్మెంట్లో. యాక్చువల్లీ మా టీం మెంబర్స్ మాటలు కూడా వినాలి కాబట్టి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మా ప్రొడ్యూసర్ నిహారిక దాసరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. కె నిహారిక దాసరి గారు బృందావన్ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మా అందరి ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ మా డైరెక్టర్ అనిల్ బోయిడపు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సో సినిమా తీసాక బ్యానర్ నేమ్ పెట్టారా, బ్యానర్ నేమ్ పెట్టాకే సినిమా తీసారా అన్నట్టుగా కలిసిపోయిందనమాట థీమ్లో. తెలుసుకోవాలి మేము స్పీచెస్లో. ఎనీవేస్, మా డిఓపి సార్ రవికిరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రవికిరణ్ బోయిడపు గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఎడిటర్ సాయిబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. సాయిబాబు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యా, వచ్చుంటే కనుక వేదికపైకి రండి. అండ్ ఎస్, భద్రం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. గగన్ విహారీ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మా 6 అడుగుల ఆజానుబాహుడు అవసరాల శ్రీనివాస్ గారు, వెల్కమ్. అండ్ మా ఆద్య రాలేదు కదా ఈరోజు, మిస్సింగ్ విశాఖ హియర్, షీఈస్ షూటింగ్ అంట. ఎనీవేస్ ఆద్య, కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మా రుత్విక్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. రాజాది రాజాగా మనందరి ముందుకి, తెలుగు ప్రేక్షకులందరి ముందుకి రాబోతున్నటువంటి రుత్విక్ కొండకింది గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తూ, అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన టీమ్ని, రాజాది రాజా టీమ్ని విష్ చేయడానికి, ట్రైలర్ని లాంచ్ చేయడానికి వాళ్ళ అమూల్యమైన టైంని స్పెండ్ చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఏర్నేని గారిని, అలాగే రవిశంకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ద్వారా
మనందరికీ ఎన్నో అద్భుతమైన రిమార్కబుల్ బ్లాక్ బస్టర్స్ని అందించినటువంటి ప్రొడ్యూసర్స్ అలాగే మేఘా రామకృష్ణ గారు, సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. లేదు, ఫోటో కోసం జాయిన్ అవ్వండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. యా ఒక్కసారి ఛానల్ కెమెరాస్ కోసం కూడా అలాగే నిలబడండి. యా సో మైత్రి మూవీ మేకర్స్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచే సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే అక్కడే ఒక బిగ్గెస్ట్ స్టెప్ రాజాది రాజా అచీవ్ చేసేసినట్టే. సో 17th జూలై నుంచి థియేటర్స్లో మనందరం ఎంజాయ్ చేయబోతున్నాం సినిమాని. అండ్ నౌ ఐ థింక్ రవికిరణ్ గారి నుంచి మొదలు పెట్టేద్దాం. సార్ పర్లేదు, మీరు ఇటే దగ్గరలో ఉన్నారు, అది నా తప్ప అంటారు ఆయనప్పుడు. సరే, భద్రం గారి నుంచి మొదలు పెడదాం, అటు వెళ్ళిపోదాం. Naveen sir, thank you so much for coming here and launching the trailer. I think he is busy with some work. Sir, okka rendu maatalu wishes cheppesi. Yeah. Thank you. అందరికీ నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ టు ద యంగ్ టీమ్, రిత్విక్, నిహారిక అండ్ అనిల్ అండ్ ద ఎంటైర్ టీమ్. విష్ ఎవ్రీవన్ గుడ్ లక్. థ్యాంక్ యూ. Thank you sir. Thank you very much. Thank you so much for coming here sir. Yes, Badram garu, sorry, please. అందరికీ నమస్తే అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, అలాగే మా సినిమా వెనక నుంచున్న మైత్రి రాజాది రాజాలు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రాజాది రాజా ఇప్పుడు మనం ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికీ అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ చూసే సినిమా అని అనుకుంటాం. అదే కాదు, ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కలిసి తీసిన సినిమా రాజాది రాజా. దీంట్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం, డిఓపి గారు, డైరెక్టర్ గారు ఇద్దరు అన్నదమ్ములు. డిఓపి గారు రోలింగ్ అనగానే డైరెక్టర్ గారు ఒక చిన్నదలాగా అన్నయ్య అన్నట్టు. ఆ తర్వాత అది విన్న తర్వాత కాసేపు రిలీజ్ అయ్యి యాక్షన్ అనగానే అక్కడ డిఓపి గారు ఒకసారి తమ్ముడు, తర్వాత యాక్షన్ చెప్పారు కదా, అక్కడ హీరో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ హీరో యాక్ట్ చేస్తుంటే ఒక మూల నుంచి లాగా మా ప్రొడ్యూసర్ బ్రదర్ యాక్షన్ అయిపోయిన తర్వాత కట్ అని చెప్పగానే ఒకసారి సిస్టమ్ కల చూడడం. ఇలాగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి తీసిన సినిమా మా రాజాది రాజా. దీంట్లో ఎమోషన్స్ ఎలాగైతే మనకి ఇందాక చూస్తే ఎమోషన్స్ చాలా ఆ డైలాగ్స్, మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్. అలాగే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి, మేము సినిమాలు చేస్తూ ఉంటాం. దాంట్లో చాలా సినిమాలకి చేస్తున్నప్పుడు హీరోలు కొత్త వాళ్ళు వస్తుంటారు. హీరో కొత్త వాళ్ళు అనగానే చిన్న ఉంటుంది, హీరో బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అనగానే ఇంకొక రేంజ్లో ఉంటుంది. అంటే ఎవరికైనా సరే చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఒక హీరో అనగానే ఏం చేస్తాడు,
ఎలా చేస్తాడో అన్న చిన్నది ఉంటుంది. కానీ మేము సెట్లోకి వెళ్ళాక మా హీరో మా రాజా డెడికేషన్ చూసి నాలాంటి నటులే కాదు, సీనియర్ మోస్ట్ నరేష్ గారు కూడా ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా. సో అంత డెడికేషన్ అంటే రీసెంట్ టైమ్స్లో మేము చేసిన సినిమాల్లో కొత్త హీరో అనగానే నాకు అంత డెడికేషన్ అంత చూసింది మాత్రం మా హీరో రాజాది రాజా. సో ప్రౌడ్ భయ్యా. ఈ సినిమా ఫస్ట్ సినిమా కాదని ఇందాక మంజుష గారు అన్నారు. మంజుష గారు ఇది ఫస్ట్ సినిమాయే, కానీ నెక్స్ట్ నుంచి ఇంకొక వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా ఇందాక చెప్పినట్లు మా ప్రొడ్యూసర్ గారు కానీ మా డిఓపి గారు కానీ మొత్తం అంతా ఫ్యామిలీ అంతా కలిసి చేసాం. సినిమా అంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. ఒకసారి రాజ్యం కనిపించింది, ఇందాక టక్మని తిప్పితే విశాఖపట్నం కనిపించింది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసిన మా డైరెక్టర్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో మా శ్రీనివాస్ అవసరాల గారు, మా సార్ ఫస్ట్ గుర్తుందో ఊహలు గుసగుసలాడేలా ఆయన ఫస్ట్ సినిమా ఫస్ట్ షాట్ ఆమె తీశారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా గగన్ గారు. సో ప్రతి ఒక్కరికి సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం. వన్స్ అగైన్ సార్, మా వెనక నుంచినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ భద్రం గారు, థ్యాంక్ యూ. ఆన్ సెట్స్ కూడా కళ్ళగట్టినట్టు చూపించారు మాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవికిరణ్ గారు ఇప్పుడైనా ప్లీజ్ సెకండ్. ఓకే. గగన్ విహారీ గారు మాటలు ఇప్పుడు విందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. స్టార్ట్ విత్ ద స్టోరీ అండి. అసలు నేను విన్న అన్ని స్టోరీస్లో ది బెస్ట్ స్టోరీ అనిపించింది విన్న వెంటనే. బికాజ్ అప్పటికే వీళ్ళంతా స్టోరీ బోర్డ్స్ అన్నీ వేసుకున్నారు. ద గ్రాండియర్ దే ఆర్ షోయింగ్. అంటే ఈ జనరేషన్ అట్ ద సేమ్ టైమ్ ఆ పీరియాడిక్ సెట్స్ కానీ అమేజింగ్ ఉంది. ఐ ఫీల్ ద మేజర్ రాజా ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ద స్టోరీ. చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఇమ్మీడియట్గా విన్న రోజే సేమ్ టైం సార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాను వాళ్ళతో. సో ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక స్టోరీలో నేను ఉన్నందుకు. చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం దీనికి సెట్స్ వేసిన సాయి సురేష్ గారు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మొత్తం మీరు విజువల్స్ ఆల్రెడీ ట్రైలర్ చూశారు కాబట్టి. ఎలా ఉన్నాయి విజువల్స్? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి విజువల్స్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి గారు కిరణ్ గారు సార్, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రాజా. మేజర్లీ ఆ సాంగ్ చూసినప్పుడు చాలా 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 బాగా తీశారు సార్. సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ రిత్విక్ అది నిజంగానే బాన్ విత్ గోల్డెన్ స్పూన్. బట్ ఆయన కష్టపడిన విధానం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బికాజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్, అతను ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి, అంటే తెలుసుకోవాలి, 360 degrees తెలుసుకోవాలి సినిమా. బికాజ్ ఈజ్ ఫస్ట్ సినిమా అని చెప్పి కాస్ట్యూమ్స్ గురించి కానీ ఇంకా అదర్ క్రాఫ్ట్స్లో కూడా చాలా అంటే క్షుణ్ణంగా పరిశీలించి హీ లెర్న్డ్ ఎ లాట్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. నాకు ఎక్కడా కూడా అది ఒక గోల్డెన్ స్పూన్ అని అనిపించలేదు. యూ వర్క్ వెరీ వెరీ హార్డ్ బ్రో. రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మేజర్లీ నాకు చాలా హ్యాపీ ఏంటంటే ద బెస్ట్ రోల్ అనిపించిందండి నాకు. అండ్ నా డీపీగా అదే ఉంటుంది ఈ పిక్చర్లో. చాలా కాస్ట్యూమ్స్ వైజ్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక బాహుబలిలో రాణాలాగా ఆల్మోస్ట్ ట్రీట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. సో హ్యాపీ. అండ్ రవి గారు మనకి ఆల్రెడీ అంతకుముందు చెప్పారు, అంటే మలయాళం స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 20 crores సినిమా తీసి బాహుబలి రేంజ్లో హిట్ ఎలా కొట్టాలి అని చెప్పి అంటున్నారండి. అలా మనం ఆలోచించాలని. సార్ మేబీ దిస్ మీజ్ ద ఫస్ట్ సినిమా, అది అవ్వచ్చు. సో ఒక చిన్న బడ్జెట్లో తీసిన ఆ గ్రాండియర్ వచ్చింది సినిమాలో. అండ్ సేమ్ అదేవిధంగా అంత బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు నిహారిక గారు. అండ్ మేడం మీరు కష్టపడిన విధానం కానీ చాలా బాగుంటుంది. ఐ ఎంజాయ్డ్ థరోలీ వర్కింగ్ విత్ సాయి కుమార్ గారు, భద్రం గారు, అవసరాల్ శ్రీనివాస్ గారు. అండ్ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ టు కమ్ అండ్ వాచ్ అండి. ప్లీజ్ అందరూ వచ్చి వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి, సూపర్బ్ గగన్ విహార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అవసరాల్ శ్రీనివాస్ సార్ టు ప్లీజ్ స్పీక్. హలో అండి, అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మామూలుగానే షూటింగ్కి వెళ్ళాను అండ్ నాకు హీరోని ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు సినిమాలో సీన్స్ అన్నీ ఆయనతోనే. అండ్ యాక్ట్ చేస్తుంటే
అంటే ఇక్కడ ఉన్నారు మీరంతా ఉన్నారు పొగడ్డం అట్లా కాదు, కానీ లైక్ ద మూమెంట్ కెమెరా రోల్స్ ఒక డిఫరెంట్ మనిషి వచ్చేవాడు అతనిలోకి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇట్లా చేస్తున్నాడు, ఎవరి అబ్బాయి ఏంటి అని కొంచెం మాట్లాడడం మొదలు పెడితే ఆయనకి నటన మీద ఉన్న ప్యాషన్ కానీ, యాక్టింగ్ స్కూల్లో ఆయన చేసిన యూఎస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఫిల్మ్ అకాడమీ ఉంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు ఆయన. అండ్ అంటే యాక్టింగ్ అంత సీరియస్గా తీసుకుని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక నటుడిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. అండ్ నాకు షూటింగ్ చేసినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది రిత్విక్లో ప్యాషన్ అనమాట. అండ్ ఇలాగే ఈ బ్యానర్లోనే కాకుండా వేరే బ్యానర్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని, మంచి హీరోగా పేరు తెచ్చుకుని తనలోని నటన వైవిధ్యాన్ని మనందరికీ చూసే అవకాశాన్ని మనకి రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రిత్విక్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి నిహారిక గారు ప్రొడ్యూసర్, అండ్ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది, ఫిల్మ్ మేకింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని, అండ్ అదే ఎంతూజియాజంతో ఇంకా చాలా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు బ్రదర్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నాకంటే ఫస్ట్ టైం నేను కథ విన్నా కూడా విజువల్లీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్కడ కూడా అంటే దిస్ ఈజ్ అనదర్ మూవీ అన్నట్టు లేదు. అంటే సంథింగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ విజువల్లీ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనందరికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మైత్రి రవి గారికి, నవీన్ గారికి ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు. అంటే సినిమాకి మంచి రిలీజ్ అవసరం, అండ్ ఇంత మంచి ప్యాషన్తో చేసిన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ భద్రం చెప్పినట్టు నాకు నిజంగా చాలా ఇష్టమైన నటుడు భద్రం. అప్పట్లో ఒక యూట్యూబ్లో ఒక రీల్ పంపించారు, టైటిల్ ఏంటి, పెళ్లితో జరభద్రం. అండ్ నాకు ఎంతో నచ్చిందనమాట. దాంతో ఊహలు గుసగుసలాడేలా ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. చాలా మంచి నటుడు. అండ్ ఎంతోమంది గగన్ విహారీ గారు వీళ్ళందరితో నాకు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వర్షాల్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అండ్ అనిల్ బోయిడపు గారు, ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ద డైరెక్టర్, మీరు ముందుకు వచ్చి మీ బ్రదర్ చేత మాట్లాడించి ఆ తర్వాత మీరు మాట్లాడాలి, అది మీ బాధ్యత. ఇప్పుడు రండి. రవి కిరణ్ గారు, హాయ్, అందరికీ నమస్కారం. అండ్ రాజాది రాజా మూవీలో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి రీజన్ అయిన మా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంక మా హీరో గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆయన పక్కనుండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే అండి, మేము అడిగితే మాట్లాడలేదు కానీ అనిల్ గారు రావాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి. ఎస్ అనిల్ గారు, ఓవర్ టు యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ రాజాది రాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమా నుంచి టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వస్తూ ఉంది ప్రేక్షకుల్లో. అండ్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఊహలే సాంగ్. ప్రతి సినిమా నుంచి వస్తున్న ప్రతి అవుట్పుట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పడిన కష్టం, మేము ఏదైతే జనాల నుంచి ప్రేక్షకుల నుంచి ఆశించామో అది వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా రాజాది రాజా సినిమాని మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ చేసినందుకు రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ మూవీ యాక్చువల్గా నా లైఫ్లో ది బెస్ట్. ఎప్పుడు కూడా డెబ్యూటెంట్గా ఫస్ట్ మూవీ ఎప్పుడు కూడా బెస్ట్ మూవీయే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ యాక్చువల్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా రుత్విక్ గారు ఏంటంటే మేము మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ని చేస్తూ ఉండడం, మధ్యాహ్నానికి ఆయన వస్తారు. ఏ రోజుకి ఆ రోజు సీన్స్లో కానీ అప్డేట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూ, అంటే ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో తను డే టు డే తనలో అది చేంజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మా టీము
డిఓపి మా అన్నయ్య కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు, ఎడిటర్ సాయిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఏంటంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఇమీడియట్గా ఓకే చేశారు. ఎట్ ద సేమ్ టైం నరేష్ గారితో మీటింగ్ కూడా అలాగే అయింది. కథ చెప్పగానే ఆయన అంత బిజీలో కూడా మేనేజర్ని పిలిచి ఈ కథ ఏదో బాగుంది, మనం ఈ సినిమా చెయ్యాలి, నువ్వు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తావో నాకు తెలీదు, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మా కో డైరెక్టర్ వెంకట్ అవసరాల శ్రీనివాస్ గారు ఈ పేరు చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే చేస్తారా సార్ అని, ఎందుకు అనుకుందా అన్నారు, చెప్పారు, కాల్ చేశారు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు కథ వినడానికి. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆఫీస్కి వచ్చారు, స్టోరీ అన్నారు, ఆయన క్యారెక్టర్ విన్నారు, ఇమీడియట్గా సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్ళారు. ఇలాగా ప్రతి ఆర్టిస్టు కూడా కథ వినగానే కథ నచ్చి ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జూలై 17th. సో ఎస్, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారి మాటలు విందాం. నిహారిక గారు, సో బ్రదర్ని రాజాది రాజాగా తీసుకొస్తున్న ప్రొడ్యూసర్, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Good evening, Andi Andarki. A big thanks to the media and the press who are all here to support us. And firstly, I would really like to thank Ravi sir and Naveen sir for being here, because it's very, very special for us. And Rajadi Raja, it's a very special movie. First movie aina, like literally anni departments lo we were like, you know, involved, and we tried to put our best in everything. And our director Anil, you've done a great job. I think we all worked hard for it. And cinematographer Ravi, and to all my actors, Gagan Garu, Srinivas Avasrala Garu, thank you so much for being a part of our movie. And Badram Garu, thank you so much. And I would really like to thank Sai Kumar sir and Naresh sir for accepting this project and being a part of Rajadi Raja. Rutvik and Vishaka, you guys have killed it on screen. And audience, please watch the movie on July 17th. It's going to be a good family entertainer. And Mark Robin, unfortunately, he couldn't come today. So, and I would just sincerely request everyone to watch the movie. Tappakunda chudandi. And thanks to all my family and friends for coming here and blessing us. And my parents. Thank you so much. నిహారిక గారు, ఇది మీ ఫస్ట్ స్పీచా? ఎంత చక్కగా మాట్లాడారండి, ఎంత క్లియర్గా, మీ విజన్ ఎంత క్లియర్గా ఉందో స్పీచ్ కూడా అంతే క్లియర్గా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదో నో ప్రాబ్లం. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూసారు కదా, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. కొంచెం చప్పట్లు కొట్టండి. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ 2 people, Bhargav, Chaitanya, Vikram, and our editor Sai Babu Garu. 2 అన్నారు, 4 చెప్పారు. No, sorry. And I can't thank and Rutvik, like for completely involving in the editing process and, you know, such a beautiful trailer. Nenu kuda asalu expect cheyaledu, and with the Mark's magic, I think I'm sure you all liked it. Please watch the movie on July 17th. థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక గారు. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మా రాజా రుత్విక్ గారి మాటలు విందాము. ఒకసారి నేను కూడా అడుగుతానండి మీ అందరినీ, ఎలా అనిపించింది ట్రైలర్?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, రవి సార్, నవీన్ సార్ అండ్ గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు రుత్విక్ అండి. నేను మా సినిమా రాజాదిరాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవబోతున్నాను. అండ్ అసలు నిజంగా ఇప్పుడు ఎన్నో ఎమోషన్స్ రష్ అవుతున్నాయి నా బ్రెయిన్లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. బికాజ్ ఇట్స్ బీన్ అన్ ఎమోషనల్ జర్నీ. బట్ స్టిల్ థ్యాంక్ యూ అనిల్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ వర్కింగ్ తినతోటి. ప్రతిరోజు ప్రతి సీన్ మేము డిస్కస్ చేసి ఆఫీస్లో దాన్ని ఎంత బాగా చేయాలి, ఎంత బెటర్గా మనం చేస్తే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతిరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ మై సిస్టర్. నేను అంటున్నాను కదండి, ప్రతి బ్రదర్కి ఇలాంటి ఒక సిస్టర్ ఉండాలి. షీఈస్ లిటరలీ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. హర్, మై పేరెంట్స్, అందరూ, మై బ్రదర్ ఇన్ లా, ఎవ్రీ వన్ హూ హవ్ సపోర్టెడ్ మీ ప్రతి స్టేజ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మెనీ ఎవర్ డౌన్స్ ఐ హవ్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, ఎన్నో ఆపర్చునిటీస్ కోసం వెళ్ళాను. దట్స్ వెన్ షీ డిసైడెడ్ దట్ షీల్ ప్రొడ్యూస్ హర్ ఓన్ బ్రదర్ ఫర్ దిస్ ఫిల్మ్, విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రవి సార్ నమ్మినందుకు అండ్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరండి డిఓపి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను నిజంగా చాలా 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 కష్టపడ్డారు అండ్ నిజంగా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. మీ అందరికి నచ్చినాయా విజువల్స్? థ్యాంక్ యూ ఫర్ ఇట్. అండ్ గగన్ గారు, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండి. చాలా సినిమాలు చేశాను కానీ లైవ్గా మీతో చేయడం ఇట్ వాజ్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాదిరాజా అండ్ అవసరాల సార్. మీరు అందరూ సార్ని నిజంగా ఒక వింత క్యారెక్టర్లో చూస్తారు, బట్ హీఈస్ కిల్డ్ ఇట్. ఇదంతా మీరు స్క్రీన్లో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాదిరాజా. అండ్ భద్రం సార్, మావయ్య, రియలీ అమేజింగ్ సార్. మీతోటి కలిసి చేసినందుకు ఇట్ వాజ్ అమేజింగ్. చాలా స్పాంటేనియస్ యాక్టర్ సార్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ అలానే రోహిణి గారు ఉన్నారు మా సినిమాలో. తెలుసు కదా మీ అందరికి రోహిణి గారు, జబర్దస్త్ రోహిణి గారు. షీ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అగైన్ విష్ణు, పార్వతీశం. అండ్ ఐ థింక్ లైఫ్లో కొన్ని మనం అనుకుంటాం, బట్ తెలిసి తెలియకో ఐ థింక్ డెస్టినీ విల్ చూజ్ ఎవరెవరితో యాక్ట్ చేయాలని కూడా. అలాగనే నరేష్ సార్ తోటి, సాయి కుమార్ సార్ తోటి, మంజు భార్గవి మ్యామ్ తోటి చేసే ఒక ఆపర్చునిటీ, స్క్రీన్ స్పేస్ చేసే ఆపర్చునిటీ దొరికింది. ఐఎమ్ కంప్లీట్లీ ఆనర్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై ఫిల్మ్. అండ్ మేకర్ రామకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఆల్ డన్ అమేజింగ్ జాబ్. ఈ ఓకే, లాస్ట్ టైంలో టీజర్ నేను మా హీరోయిన్ మర్చిపోయాను, ఇప్పుడు మర్చిపోను. విశాఖ, wherever you are in the other shooting, it was really amazing working with you. And she's really a very hard working actress అండి. చాలా చాలా కష్టపడి తన లైన్స్ నేర్చుకుని టైం టు టైం మధ్యలో డెఫినెట్లీ ఎగతాలు చేశాను తనని, కానీ షీ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. మీరు అందరు చూస్తారు July 17th. అండ్ ఈ కొంతమంది ఉన్నారు, భార్గవ్, చైతన్య,
మా ఏడీస్ అండి లిటరలీ లాస్ట్ మూమెంట్ వరకు ఎడిటింగ్ టేబుల్ ఎవ్రీవేర్ దే వర్ దేర్ విత్ అస్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దెమ్. సాయి గారు ఇక్కడ బయటనా? అండ్ సాయిబాబు తెల్లారి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆర్ ఎడిటర్ హూస్ డన్ ఫర్ హనుమాన్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ హీస్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్ అమేజింగ్ ఎడిటింగ్ చేశారు. అండ్ నౌ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ మార్క్ రాబిన్, అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఎలా అనిపించినాయి ఫస్ట్ 2 సాంగ్స్, ఊహలే అని తుజ్పే ఫిదా? చూసారు అసలు అందరూ? అలా ఇంకా 2 అద్భుతమైన పాటలు వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ రిలీజ్ అవబోతుంది, దాని తర్వాత ఇంకో సాంగ్ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ మార్క్ ఫర్ గివింగ్ అస్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. మీ పేర్లోనే ఉంది మార్క్, హూ విల్ గివ్ ఎ రిమార్కబుల్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతున్నారో క్షమించండి, బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి. మీడియా వాళ్ళందరికీ, గెస్ట్ రవి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సారీ ఫర్ మిస్సింగ్ ఎనీ వన్. And thank you so much, you're doing amazing job. I've seen so many events మీరు చేశారు, అద్భుతంగా చేశారు. Thank you so much for being a part. Thank you very much Hrithwik garu. Wishing you a blockbuster entry into Telugu cinema. Thank you. So thank you so much and all the very best to you. And yes, so ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం మాత్రమే కాదు, ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి విష్ చేస్తున్న రవి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్ హూ ఆర్ హియర్, అందరికీ నమస్కారం. అలాగే రాజాది రాజా, దిస్ ఇస్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఒక 10 మీటింగ్లో ఎన్నో నిహారిక గారితో చేసింది ఏదైనా ఉందంటే ఈ సినిమానే. ఐ సా నాట్ ఓన్లీ అంటే మీ జనరల్గా హీరో గారికి చాలా ప్యాషన్ ఉందా ఏదో అని చెప్తాం, కానీ ఇక్కడ ఆయనకి ఎంత ఉందో ఎంత మాత్రం తక్కువ లేకుండా నిహారిక కూడా అలాగే ఉంది. సో నిజంగా దాన్ని ఇందాక చూసా నేను ఆ సాంగ్, నిజంగా ఐ మిస్ దట్ సాంగ్. ఇంత ముందు చూడలేదు యాక్చువల్గా, ఇది చూస్తే వావ్ అనిపించింది. అసలు దాంట్లో ఆ చిన్న ప్యాలెస్ ఇది కానీ ఆ టోన్ కానీ యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి, చాలా బాగుంది. అంటే ఒక పెద్ద సినిమాలో విజువల్ లాగా అనిపించింది. అండ్ అనిల్, ఐ థింక్ యూ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అలాగే నేను ఆ సాంగ్ ఇవన్నీ చూస్తా, ట్రైలర్ కూడా చూస్తా. ఒకసారి డెబ్యూటెంట్ కదా అని చెప్పి నేను ఎంతసేపు అతని ఎక్స్ప్రెషన్లు ఏంటి ఇదేంటి అని అన్నీ చూస్తున్నాను. చూస్తుంటే చాలా చాలా బాగా చేసావు రుత్విక్. డెఫినెట్గా దర్స్ ఎ లాంగ్ వే టు గో. అండ్ అసలు అతని ఎక్స్ప్రెషన్ కానీ ఎందుకంటే యూజువల్గా యాక్షన్ కానీ ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా డెబ్యూటెంట్ కొత్త వాళ్ళు చేయటానికి. రొమాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కానీ అవి చాలా కష్టమైన ఇది, చాలా టాలెంట్ ఉంటే కానీ అంత ఈజీ రాదు. కాకపోతే రుత్విక్లో నేను ఇప్పుడు చూసిన రొమాన్స్ యాంగిల్లో కానీ వీటిలో కానీ ఆ సాంగ్లో కానీ చాలా చాలా ఈజీ ఉంది. రుత్విక్, నీకు చాలా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా యూ ప్రూవ్ మీ కరెక్ట్, రైట్? ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇదండి. సో ఇది చూస్తుంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరూ కలిసి చాలా బాగా చేసినట్టు అనిపించింది. చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయి. మా పిఆర్ఓ వంశీశేఖర్ ఉన్నాడు, మా సాయి సురేష్ ఉన్నాడు, రాబిన్ గారు వాళ్ళు ఉన్నారు. అది మన దండోరా చేసిన ఫస్ట్ సినిమాకి అసలు ఎక్కడ రాజీ పడలేదు. ఆ క్వాలిటీ కానీ చూస్తే తెలుస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అందరూ గోల్డెన్ స్పూన్లో ఉన్నారు, ఇది అది అని అంటున్నారు. రుత్విక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. గోల్డెన్ స్పూను డైమండ్ స్పూన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏమీ పనిచేయదు. దాన్ని అసలు నీకు అదంతా డాడీ వాళ్ళకి చెప్పి అదంతా అక్కకి ఇచ్చేశారు, మాకేం లేదు అనుకో నువ్వు, అప్పుడు చాలా కసి వస్తుంది. నువ్వు డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. అక్క దగ్గర ఉందంటే ఎలాగో నీకు తెలుసు, నీ దగ్గర ఉన్నట్టే. ఓకే, ఏది అసలు మీరు ఎన్ని గొడవలు పెట్టినా గొడవ పడే ఫ్యామిలీ కాదండి, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఈ సినిమా జూన్ 17th మనందరం కలిసి థియేటర్లో చూద్దాం. థియేటర్లో చూసి చాలా సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీన్ని పనిచేసిన ఆల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమాలో మీరు పార్ట్ అయ్యారు, ఇది చాలా మంచి సినిమా చేశారు అని నమ్మకం కుదురుతుంది ఇందాక ఆ కంటెంట్ చూసినాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్
for coming here to launch the trailer of Rajadi Raja. Thank you so much, Ravi Shankar sir ki, of course Naveen sir ki, once again thank you so much. So yes, Q&A lo interaction loki vellipodamu. Ravi sir ki marokasari heartful thanks for your support sir, for your overall support to the film, and I request Niharika garu to please stay back on stage. Yes, మీ ముగ్గురు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చైర్స్ ప్లీజ్. సో రాజాది రాజా ట్రైలర్ కూడా ఈరోజు మనం చూడడం జరిగింది. వెరీ వెరీ ఇంప్రెసివ్ ట్రైలర్, వెరీ గ్రాండ్ విజువల్స్ తోటి. రవికిరణ్ గారు ఇక్కడే రండి. మీ చేత మేము ఎలాగో మాట్లాడించలేకపోయాం సరిగ్గా, మీడియా నుంచి వస్తుందండి మీకు. రండి సార్ రండి. సో ఎస్, 17th July నుంచి థియేటర్స్లో మనందరికీ విజువల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా మనందరి ముందుకి రాజాది రాజా వచ్చేస్తోంది విత్ ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్. అండ్ ఆఫ్ కోర్స్ రుత్విక్ గారిని మనందరం ఈ సినిమా ద్వారా చూడబోతూ ఉన్నాము. సో కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ వన్స్ అగైన్, రిక్వెస్టింగ్ ద టీమ్ టు ప్లీజ్ హ్యావ్ ద సీట్స్. రుత్విక్ గారు ఇటు యా సార్, చెప్పండి సార్. అంటే చాలామంది స్పీచెస్లో గోల్డెన్ స్పూన్ అన్నారు కదా. అవునవును సార్. ఇందాక రవి గారు కూడా అన్నారు, ఆ యాటిట్యూడ్ తీసేస్తేనే సక్సెస్ అవుతారు ఇండస్ట్రీలో, అలాంటివి ఏం కుదరదని. డెఫినెట్లీ. సో ఆ యాటిట్యూడ్ లేకపోతే అది ఒకటి ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ తీసేయడానికి ఎన్ని డేస్ పట్టిందండి వన్స్ యూ స్టార్ట్ ద ఫిల్మ్? సార్, నేను ఈ ఫీల్డ్కి ప్యాషన్ తోటి వచ్చాను సార్. క్రాఫ్ట్ మీద, యాక్టింగ్ మీద ఉన్న పిచ్చి వల్లనే వచ్చాను. సో అది ఉన్నప్పుడు ఇవన్నీ నేను పట్టించుకోను సార్. ఇవంతా ఐ థింక్ ఎంత గ్రౌండెడ్ ఉంటే అంత మంచిది ఎప్పటికీ, లైఫ్ లాంగ్. సో ఐ హెవ్ నెవర్ టేకెన్ ఎనీథింగ్ అట్లా సార్. ఆ థాట్ ప్రాసెస్ అసలు ఆలోచించలేదు కూడా ఎప్పుడు. సో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్? అంటే నేను అంత ఆలోచించలేదు. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు కెమెరాకి ఫేస్ అవ్వాలనే అసలు నేను ఎదురు చూశాను సార్. చిన్నప్పటి నుంచి, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎదురు చూశాను. సో ఈరోజు అలాంటి ఆపర్చునిటీ వస్తున్నప్పుడు ఎందుకు సార్, అది ఇంకా చేయాల్సిందే. ఇంకా ఐఎమ్ హ్యాపీ. కెమెరా మీద ఎంతసేపు ఉంటే అంత గ్లో, అదొక ఎనర్జీ. నిహారిక ఇక్కడ యూజువల్లీ ఇండస్ట్రీలో కొత్తగా సినిమాలు చేసేటప్పుడు యాక్చువల్లీ కొంచెం రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరన్నా వస్తే ఒక రిమార్క్ ఉండేది ఏంటంటే, వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కూడా అంతే ఉంటుంది. ఆ ప్రొడక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగారు, ఎంత కాస్ట్లో చేయగలిగారు? అండి సో బేసికలీ మీరు అన్నట్టుగా దట్ హ్యాపెండ్, బట్ దెన్ ఐ థింక్ ఆఫ్టర్ లైక్ కరెక్ట్ ప్రాసెస్గా చేసుకొని కొంచెం స్క్రిప్ట్ మీద అండ్ ప్రొడక్షన్ మీద వీ క్లియర్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ వీ డిడ్ ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వెరీ వెల్. అంటే ఎదుర్కొన్నాము మీరు అన్నట్టు, బట్ ఇంకా ఇట్స్ ప్రిటీ కామన్ బికాజ్ we just started, but we got hold of Anil, and our cinematographer also really helped us a lot in processing the whole thing anamata. Deeniki inta kharchu avute ante, inka like we didn't go beyond whatever was required for the story and we spent. సో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్? రోజు సెట్కి వచ్చి కూర్చునే ప్రొడ్యూసరా లేకపోతే ఎవరో ఒకరి మీద వదిలే ప్రొడ్యూసరా? మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ నేను సెట్కి వచ్చి కూర్చునే ప్రొడ్యూసరే. బికాజ్ ఐ రిలీజియస్లీ నాకు అంటే ఏమవుతుందో అనేది ఆ క్యూరియాసిటీ యూస్ టు కిల్ మీ అనమాట. ఓకే యునో ఇస్ ఎవ్రీ వన్ లైక్ టేకింగ్ ఈక్వల్ పార్ట్, వాళ్ళ చేస్తున్నారా అందరూ, అండ్ ది యాక్టర్స్ అండ్ లైక్ యునో. సో ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీ యాక్టర్ ఆల్సో. ఇప్పుడు ఇంట్లో ఒక అంబియస్ యాక్టర్ ఉన్నాడు కాబట్టి మీరు ప్రొడ్యూసర్ అయ్యారా, లేదంటే ప్రొడ్యూసర్ అవ్వాలని ముందు నుంచి ఏదైనా గోల్ ఏమైనా ఉండేదా? నాకు అంటే తమ్ముడు ఉన్నాడు, ఇంట్లో యాక్టర్ ఉన్నాడు అని ఏం లేదండి.
ఇట్ సో హ్యాపెండ్, ఆ టైమింగ్ అలా ఫిక్స్ అయిపోయింది. ఓకే నౌ బికాజ్ మా ఇంట్లో మా హోల్ ఫ్యామిలీకి మూవీ పిచ్చి అనమాట కొంచెం. అంటే ఏ మూవీ అయినా వీ యూస్ టు గో వాచ్ సిన్స్ చైల్డ్హుడ్, ఆ క్రేజ్ ఉండేది. వీ యూస్ టు లిసన్ టు అ లాట్ ఆఫ్ సాంగ్స్, మూవీస్ చూసేవాళ్ళము ఇదంతా. సో ఆ టైమింగ్ అలా సెట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ప్రొడక్షన్లోకి దిగిపోదాము అనే ఇంటెన్షన్ ఏం లేదు, కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్. టైమింగ్ అంటారు కదా, డెస్టినీ. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఆ ప్రొజెక్షన్ ఇది అంత ప్రాజెక్ట్ అంతా ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేదని చెప్తున్నారు. 2-3 డైరెక్టర్ ఎవరో మారారని చెప్తున్నారు. దాని వెనకాల ఏం జరిగింది? అవునండి, అంటే ఐ థింక్ ఇట్స్ క్వైట్ కామన్ వేర్ స్టార్టింగ్ కాబట్టి కొంచెము అలా మారారు. బట్ దెన్ ఇంకా ఈవెన్చువలీ వీ థాట్ we got the right person, and in terms of mana production aina gaani he used to like plan everything really well. So ala cheyagaligamu. అంటే క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల బయటకు వెళ్ళారా లేదంటే ఏదైనా? యా, క్రియేటివ్ డిఫరెన్సెస్ ద్వారా. రితిక్ గారు అండి, ఇందాక మీ స్పీచ్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు, పెయిన్ కనిపిస్తుంది. లైక్ ఏంటి, చాలా ట్రై చేశారా హీరోగా బయట ప్రొడక్షన్స్లో కానీ ఆడిషన్స్కి వెళ్ళడం అవన్నీ? ఒకసారి ఎలాబరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. అండ్ దెన్ యా, ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 8 years ఐ హ్యావ్ డన్ ఆల్ ఆడిషన్స్. అన్నీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ హ్యావ్ బీన్ సెండింగ్. బాంబేలో పంపించాను, ఇక్కడ పంపించాను, ఇంట్రడక్టరీ వీడియోస్ పంపించాను ఎన్నో కాస్టింగ్ ఆఫీసెస్కి. బట్ కొన్నిటికి వచ్చాయి కాల్ బ్యాక్స్, నెక్స్ట్ రౌండ్కి వచ్చాయి, కానీ దాని తర్వాత ఇంకా 3rd roundకి ఇట్ వాజ్ ఏమీ సౌండ్ చేయలేదు. మంత్స్ ఎదురు చూశాను. ఈ ప్రాసెస్లో కూడా ఐ హ్యావ్ సీన్ సో మెనీ డౌన్స్. కానీ ఒకటే అప్, నాకు స్ట్రాంగ్ ఉన్నది నా క్రాఫ్ట్ మీద ఉన్న నమ్మకం సార్. యాక్టింగ్ చేయాలి 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 చేయాలని ఆ ఒక్క నమ్మకమే నన్ను పుష్ చేసింది. అండ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఈరోజు ఇక్కడ అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్. ఆల్ ద బెస్ట్ అండి. డెబ్యూ సినిమా అంటే హీరో గారు, డెబ్యూ సినిమా అంటే ఈజీ గోయింగ్ క్యారెక్టర్స్, కాలేజ్ బాయ్స్ క్యారెక్టర్స్, లవ్ స్టోరీస్, ఇవి ఇలాంటి చూస్ చేసుకుంటుంటారు కదా. మీరేమో ఫస్ట్ సినిమాలోనే కొంచెం టఫ్ టాస్క్ ఏదో పట్టుకున్నట్టున్నారు. 2 డిఫరెంట్ వరల్డ్స్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎమోషన్, కామెడీ, ఇవన్నీ అన్నీ చేయాలన్న ఉత్సాహంతో ఇలాంటి కథ ఎంచుకున్నారా లేదంటే దీని వెనకాల ఏదైనా? అంటే సార్ ఏ సినిమా అయినా కానీ నేను యాజ్ అన్ యాక్టర్గా అన్నీ చేయాలి, ఆల్ ఫార్మ్స్ అన్నీ, అండ్ ఇష్టంతో. సో నేను దాన్నే బిలీవ్ చేశాను. ఫస్ట్ సినిమా ఈజీ చేయాలి అట్లా ఏమి, అంటే ఫస్ట్ సినిమా లాగా నేను ఏది చూడలేదు కూడా యాక్చువల్లీ. సినిమా దానికి కావాల్సిన పర్ఫార్మెన్స్ ఏం కావాలనేది అంతే సార్. అంతే. నిహారిక గారు, ఇందాక రితిక్ గారు అన్నట్టు 8 years ట్రయల్ చేశాను అన్నారు కదా. సో మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు అంటే మనమే ప్రొడక్షన్ చేయాలి తమ్ముడి సినిమా అని? అయితే సో ఈ మీన్ వైల్ బిఫోర్ రాజాది రాజా స్టార్ట్ అవ్వక ముందు హీ డిడ్ ఎ షార్ట్ ఫిలిం అండి, లైఫ్ అ ట్రూ బ్లెస్సింగ్ అని. ఇక్కడే ప్రసాద్ ల్యాబ్స్లోనే మేము చేసాము. సో నేను షార్ట్ ఫిలిం ఇక్కడ చూసినాక లైక్ ఐ మీన్ ప్లీజ్ యూ షుడ్ వాచ్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్. అప్పుడు అర్థమైంది దట్ లైక్ సచ్ అ టెరిఫిక్ యాక్టర్ దట్ హీ ఈజ్. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఇట్ స్టార్టెడ్ అండి. నాట్ లైక్ ఏదో చేసేసాడు కాబట్టి వెంటనే ఇంకా వెళ్దాము, విల్ స్టార్ట్ సమ్ ప్రాజెక్ట్ అని కాకుండా ఇట్ టుక్ సమ్ టైమ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్. అండ్ బట్ నాకు మెయిన్ అనిపించింది కూడా ఆఫ్టర్ ద షార్ట్ ఫిలిం, బికాస్ హీ ప్లేడ్ అ క్యారెక్టర్ యాజ్ అ బాయ్ అండ్ అ గర్ల్. సో ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ స్టోరీ అండి, ప్లీజ్ వాచ్ ఇట్. అంటే ఈ సినిమా డిఫరెంట్ డైరెక్టర్స్ మారిన తర్వాత స్పాన్ పెరిగిందండి, సెట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సిన వచ్చింది కదా, సిచ్యువేషన్ మారిందా, అప్డేట్ అయిందా స్టోరీ పరంగా ఎట్లాగా? స్టోరీ పరంగా వీ కెప్ట్ అప్డేటింగ్ ఇట్ అండి, బట్ సెట్ అంటే అంతగా ఏమీ లేదు బికాజ్ వీ డిడ్ ఆ ప్రీ ప్రొడక్షన్ అండ్ కొంచెం అంత కాస్ట్ కంట్రోల్లో పెట్టుకుని వీ ట్రై టు డూ ఇట్ అండి. డైరెక్టర్ గారు, నాట్ ఓన్లీ హీరో, మీరు కూడా ఫస్ట్ ఫిలిం అంటున్నారు. సో ఆ కసంతా కూడా అవుట్పుట్ విషయంలో కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎట్లా ఇదంతా ప్లానింగ్ అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఆబ్వియస్లీ ఉంటుంది కదా, మనకి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము కెరియర్లో, ఎప్పుడు మనకంటూ ఒక ఛాన్స్ అని. ఆ ఛాన్స్ నాకు రాజాది రాజా మూవీతో వచ్చింది. సో నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నా 100% ఇవ్వడానికి నేను ప్రతిరోజు నేను కష్టపడ్డాను. మీరు స్క్రీన్ మీద చూశారు.
నేనైతే నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ జరగకుండా కథని కానీ క్యారెక్టర్స్ కానీ ఎలివేట్ చేస్తూనే నా ప్రయత్నం నేను చేశాను 100%. ఏది ఛాలెంజింగ్గా ఎక్కువ ఏదనిపించిందండి? ఈ సెట్ వర్క్ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంది కదా సార్. ఆబ్వియస్లీ మహిగట్ సెటప్ ఏంటంటే మనకి రెగ్యులర్ సెటప్ అంటే అది ఓకే, మనం యూస్ టు అయిపోతాం. మహిగట్ సెటప్ అనగానే థింగ్స్ ఎలా ఉండాలి, ఏంటి ఆర్ట్ వర్క్ ఎలా ఉండాలి, ముందు నుంచే వర్క్ చేసుకొని కొన్ని ఏంటంటే హ్యూజ్ ఉండాలి, కానీ ఏంటంటే మనం అంత బడ్జెట్ పెట్టకూడదు. లిమిటెడ్లో ఆ సెటప్ని ఎలా చెయ్యాలి, ఎలాగ కాస్ట్గా కంట్రోల్ చేసుకోవాలి, కానీ స్క్రీన్ మీద హ్యూజ్గా కనిపించాలి. ఇదంతా కూడా ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో ఆ డైరెక్టర్ గారితో కూర్చొని డిఓపి గారితో కూర్చొని మొత్తం సెటప్ ఏంటంటే ప్రతిదీ ఆఫీస్లోనే డిస్కషన్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు మేము. అలా చేసుకున్నాం కాబట్టే అవుట్పుట్ ఇలాగ వచ్చింది. ఆల్ ద బెస్ట్. అనిల్ గారు, అనిల్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నారు, ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇండస్ట్రీలో మీరు? ఆల్మోస్ట్ 15 years అండి. ఓకే, గుడ్. ఫస్ట్ అంటే నేను బాపు గారి సుందరాకాండ మూవీకి ఏడీగా వర్క్ చేశాను. సో ఆ తర్వాత చేసి వచ్చాను. రీసెంట్గా కా మూవీకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. దాని బిఫోరు నాగశౌర్య గారి లక్ష్య మూవీకి వర్క్ చేశాను. సో ఏంటంటే పెద్ద సినిమాలు హ్యూజ్ బడ్జెట్లు చేయలేదు, కానీ మంచి సినిమాలు చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే మనం వర్క్ చేసేటప్పుడే నేర్చుకుంటాం ఏదైనా, మేకింగ్ ఎలా ఉండాలి. ఏంటంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొన్ని మంచి నేర్చుకుంటాం, ఏంటంటే ఎలా తీయాలి అని. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎలా తీయకూడదు కూడా నేర్చుకుంటాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని మొత్తం నేను తీసుకొచ్చి రాజాది రాజాలో పెట్టాను. అది సార్. థ్యాంక్ యూ. రుతిక్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ మంజు భార్గవి గారితో, సాయి కుమార్ గారితో, నరేష్ గారితో యాక్ట్ చేశారని చెప్పారు. ఎస్ సార్. ఎస్, యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర? మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. అండ్ రిసీవింగ్ అయితే బాగానే చేసుకున్నారు, బట్ ఇట్ వాజ్ రియలీ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ సాయి కుమార్ సార్ గురించి అంటే సార్ దగ్గర నుంచి వాయిస్ మాడ్యులేషన్ది నేర్చుకున్నాను నేను ఆన్ సెట్. అండ్ నరేష్ సార్ దగ్గర నుంచి సో ఈ షార్ట్ ఫిల్మ్ ఏదైతే అక్క ఇందాక మాట్లాడుతున్నానో, నా ఫస్ట్ టైం నేను లాంగ్ బ్యాక్ చూసినప్పుడు చిత్రం బలారే విచిత్రం సినిమాలో నరేష్ సార్ని చూసే దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు మొన్న చేసిన షార్ట్ ఫిల్మ్ ఒక 3-4 years బ్యాక్. సో డెఫినెట్లీ సర్ హస్ బీన్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు చిన్నప్పటి నుంచి. అండ్ మంజు భార్గవి మ్యామ్ అయితే అసలు సెట్లో ప్రతిరోజు శంకరాభరణం గురించి మాట్లాడడం, శాండ్లో ఎన్ని గంటలు మ్యామ్ డాన్స్ చేశారు. బికాజ్ ఈ ప్రాసెస్లో యాజ్ అన్ యాక్టర్ నేను ఈవెన్ డాన్స్ కూడా నేర్చుకున్నాను సార్ చిన్న ఉన్నప్పుడు. భరతనాట్యం, కూచిపూడి, అండ్ ఇట్ వాజ్ అ పార్ట్. ఆల్ క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ మీద. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిత్విక్ గారు, హాయ్ సార్. ఇక్కడ ఎస్ సార్, పోస్టర్లో 2 వరల్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది దీనికి అంటే మగధీర లాంటి సినిమాల రిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అనుకోండి సార్ అట్లనే. మళ్ళీ నేనైతే మీరు July 17 థియేటర్కి వచ్చాకనే తెలిసిపోతుంది అసలు ఏంటి అని. నిహారిక గారు, యా మేడం, రిలీజ్ మైత్రి వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ రియలీ. సో ఓటీటీ ఇది అయిపోయిందా ఇప్పటి వరకు? ఓటీటీది ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అండి. వెరీ సూన్, లైక్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ విల్ అనౌన్స్ ది ఓటీటీ ప్లాట్ఫామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సైకిల్ అనిల్, అయితే ఈ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇంతకుముందు చిరంజీవి గారి రాజా విక్రమార్క ఉండింది. అదేంటంటే ఒకటే టైం లైన్లో, బట్ ఎర్లియర్ కాబట్టి ఇది నడిచింది. సో ఇప్పుడు టైం లైన్ ఒకటే అని అర్థమవుతుంది, కానీ బట్ ఎలాగ డిఫరెన్సియేషన్, వరల్డ్ డిఫరెన్సియేషన్ ఎలా ఉండబోతుంది? అదే సినిమాలో చూడాలండి. అది ఇక్కడ నేను చెప్పేస్తే ఇంకా July 17 వరకు ఏముందండి. ఓకే. ఆల్సో అంటే వేరే డైరెక్టర్స్ అంతకుముందు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి అన్నారు కదా. సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారా, లేదంటే వాళ్ళు చేసింది మళ్ళీ కంటిన్యూ చేశారు? రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండి. మళ్ళీ ఉన్న కథనే నేను మళ్ళీ కొంచెం మార్చుకొని, వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసుకుంటున్న కథని ఇంకొంచెం నేను మార్చి మళ్ళీ వాళ్ళకి నరేషన్ ఇచ్చి నేను ఓకే చేసుకున్నాను సినిమా ఇది. సో ఈ క్రమంలో వేస్టేజ్ ఎక్కువ అయి ఉంటుంది కదండి. అంటే ఇంక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ కదండి. వెన్ యూర్ ట్రయింగ్ టు వెంచర్ ఇన్ టు అ న్యూ ఫీల్డ్, అండ్ అది కూడా మూవీ ఇండస్ట్రీ మామూలు విషయం కాదు. సో వీ లర్న్డ్ అన్ని అప్స్ అండ్ డౌన్స్ అయ్యి, బట్ అది కూడా కంట్రోల్డ్గానే, ఇంకా కరెక్ట్గా కాషన్ ఇక్కడ ఇంకా కొంచెం జాగ్రత్త పడి
చేసుకోవాలి అని అన్నప్పుడు ఇంకా జూలై 17th అనేది బికాస్ ఆఫ్ ఒడిస్సీ నన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఈవెన్ ట్రయింగ్ టు రిలీజ్ దర్ ఫిల్మ్స్ ఆన్ జూలై 17th. సో మీరు వస్తున్నారు, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? The content speaks, Andy. I think we have 4 amazing songs and the content is quite attractive. All age groups can watch the movie. So aa namakam undi. And Odyssey is an English movie. Ante veltar of course janalu, but idi Telugulo I'm sure it will reach the audience really well and the content has come out very good. అంటే తమ్ముడు కోసం క్రిస్టోఫర్ నోలాన్కై పోటీ వెళ్తున్నారా? మీరు అలా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మరి వాళ్ళతో కంపేర్ చేస్తున్నారంటే దెన్ ఇట్స్ అంటే కంపారిజన్ అంటే ఆ రోజు ఏ సినిమా మ్యాక్స్ రిలీజ్ లేవు, మీ సినిమా అండ్ క్రిస్టోఫర్ నోలాన్ గారి ఒడిస్సీ సినిమానే రిలీజ్. అది ఫుల్ అయితే వేరే ఆప్షన్ కూడా అంటే ఉండే దాంట్లో బెస్ట్ అనిపించింది ట్రైలర్ చూశాక. ఎలా ఉంటుందండి అంటే సోషియో ఫ్యాంటసీనా లేదంటే ఎలాంటి కైండ్ ఆఫ్ జనర్లో ఆడియన్స్కి ఇది ప్రెజెంట్ చేయబోతున్నారు? ఒక చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుందండి దీంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు తమ్ముడి కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లోనే చేస్తారా లేదంటే? అలానేం లేదు. ఐఎమ్ హోపింగ్ దట్ హీ గెట్స్ గుడ్ ఆఫర్స్. అంటే ఓన్లీ మీ తమ్ముడికే ప్రొడ్యూస్ చేస్తారా? అలా లేదు. అనిల్ గారు అంటే సో బేసిక్గా ఇండస్ట్రీలో ఈ లేడీస్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్న వాళ్ళ ప్రెజెన్స్ బాగున్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో నిహారిక గారి ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఏమన్నా క్యారెక్టర్ చేయమని అడగటం ఇంతేనా లేకపోతే డబ్బులు పెట్టడం వరకు అడిగారు? లేదండి, క్యారెక్టర్ గురించి మాకు ఆలోచన రాలేదు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత మీరు కల్పిస్తున్నారా ఆలోచన. మేడం అయితే సిన్సియర్గా అంటే ప్రొడక్షన్లో చాలా సీరియస్గా ఉన్నారు అండ్ మాతో ప్రతి విషయంలో డిస్కస్ చేసుకుంటూ, మేము యాక్చువల్గా ఆ వైపుగా ఏం ఆలోచించలేదు. అనిల్ గారు నమస్తే సార్. సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే టోటల్ ఏ జనరేషన్కి బాగా యూజ్ అవుతుంది ఈ సినిమా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే యూత్కి, ఫ్యామిలీస్కి అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. అంటే మేము చూపించే ఆ వరల్డ్ ఏదైతే మహిగడ్ అనే చూపించే వరల్డ్ యాక్చువల్గా ఏంటంటే అలా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్, ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అందరికీ, నిజంగా అలా వరల్డ్ అలా ఉంటే బాగుంటుంది అని. సో ఏంటంటే యూత్కి ప్లస్ ఆల్ ఏజెస్కి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది సినిమా. ఓకే, ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఏదైతే ఉందో అది హీరో ఏదన్నా అంటే ప్రీవియస్గా కొన్ని మూవీస్లో చూసాము, అంటే మాయా దర్పణం ద్వారా హీరో ట్రావెల్ చేయడం ఫ్యాంటసీ వరల్డ్లోకి, నాణ్య అయితే మ్యాజికల్ వార్డ్రోబ్ ద్వారా ట్రావెల్ చేయడం, అలా ఇందులో ఏదన్నా ఒక ఐటమ్ ఉంటుందా ఫ్యాంటసీ వరల్డ్లోకి ట్రావెల్ వెళ్ళడం రావడం అలాగే ఏమైనా ఉంటుందా? అది జూలై 17th తెలుసుద్దండి. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నాన్నగారు మంచి పేరున్న డాక్టర్ కదా. ఎస్ సార్. సో జనరల్గా ఫాదర్స్ ఎవరైనా వాళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటారు. బట్ మోర్ ఎవర్ ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్ అనేది మంచి ఇన్కమ్ ఉన్న ఫీల్డ్. వేరేజ్ ఇక్కడ సినిమాకి వస్తే ఇది అంత అంటే మనం చెప్పలేము, ఇది సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ, 7%, 8% ఉంది. సో మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటా అన్నప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు? సార్ 9 సంవత్సరాలు బట్టి నాన్నని కన్విన్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్కి వస్తానని. బట్ యా నాకు ఏదన్నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇష్టం సార్ యాక్టింగ్ అంటే. సో అప్పటి నుంచే ఇంకా అంటూనే ఉండే ఫాదర్ చిన్న ఉన్నప్పుడు, ఏందా నాటకాలు ఏంటవే అంతా. బట్ ఎప్పుడు నాకు నచ్చింది యాక్టింగ్, దాని మీదనే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా. అండ్ ఫ్యూచర్ కూడా యాక్టరే మెయిన్. అంటే ఇప్పుడు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ చేశాను. దానికి టైం పట్టింది. ఒకసారి నన్ను పర్ఫార్మెన్స్ చేయడం చూశారు న్యూయార్క్లో, అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది డాడీకి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బోయిడాపు బ్రదర్స్. రిత్విక్ ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేసావు? 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 వరల్డ్స్ ఉన్నాయి. కింగ్ గేటప్ పోటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేసావు? బోత్. స్మార్ట్ ఆన్సర్. యాక్చువల్లీ బోత్. థ్యాంక్ యూ. ఓకే, డైరెక్టర్ అండ్ డిఓపి.
సో ఇద్దరు బ్రదర్స్ ఒకటే సెట్లో వర్క్ చేయడం అండ్ దెన్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం ఎలా అనిపించింది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు కొట్టుకోలేదండి. ఈ షూట్ టైంలో అలాంటిది ఏమైనా జరిగిపోద్దామని కొంచెం భయం కూడా వేసింది నాకు. అంటే పూలకుండి లాంటి తనడం ఏదైనా జరిగిందండి సెట్లో? అది కూడా లేదండి, పూలకుండీలు తనడం లేదా, అలాంటివి వస్తాయేమో అని భయం వేసింది. ఎందుకంటే ఉంటుంది కదా డిస్కషన్స్ అవుతుంటాయి, నేను కొన్ని కరెక్ట్ అంటుంటాను, అన్నయ్య కొన్ని అంటాడు. సో ఫైనల్గా ఏంటంటే ఇద్దరు కాదు, ప్రాజెక్ట్కి ఆ కంటెంట్కి ఏది కావాలి అనే దాని మీద ఎవరో ఒకళ్ళం బ్యాక్ స్టెప్ వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళేవాళ్ళము. ప్రొడక్షన్కి హెల్ప్ అవ్వాలి అంతే, ఏదైనా సరే. డిస్కషన్స్ ఏమీ పెద్దగా ఎక్కువ లేదు, ఏదంటే మొత్తం మా ఇద్దరం మాట్లాడుకున్నదే స్క్రీన్ మీద మీరు చూశారు, షార్ట్స్ కానీ ఏదైనా సరే. రిత్విక్ గారు, రాజాది రాజా ట్రైలర్ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దీనికి 2 వరల్డ్స్ ఉన్నాయి కదా, ఒకటి రాయల్ లుక్ ఉంది, ప్రెజెంట్ లుక్ ఉంది. అవును. సో అంటే రాయల్ లుక్ చేసినప్పుడు వేరే ఆఫ్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ వేరేగా ఉండాలి. సో ఈ రెండింటిలో ఏది డిఫికల్ట్గా అనిపించింది మీకు? డిఫికల్ట్ అయితే ఏది అనిపించలేదండి. ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే, పర్ఫార్మింగ్. నేను అదే అన్నాను కదా సార్, నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇష్టం అనిపించింది. సో బోత్ వేర్, ఐ రియలీ ఎంజాయ్ థర్లీ. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఒకసారి, ఇందాక ఎమోషన్ అవుతూ చాలా ప్రొడక్షన్ హౌస్కి నేను ట్రై అవును చేశాను కదా. అవును. సో అంటే ఎందుకు త్వరగా గివ్ అప్ ఇచ్చారు? అంటే వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ ఏంటి? ఐ మీన్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్లోనా? నో అంటే కొన్ని కాల్ బ్యాక్ కూడా రాలేదు. అట్లయితే నేను అప్పుడు లాంగ్ బ్యాక్ 2017 అట్లాంటిలో నడిచే మిషన్ ఇంపాసిబుల్ అని కూడా ఆడిషన్ ఇచ్చాను. సెకండ్ రౌండ్కి కూడా రమ్మన్నారు, కానీ అక్కడ రావాలి, ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్తాను చెప్పండి. ఇట్స్ లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాను, కొన్ని పిలిచారు, కొన్ని ఎదురు చూసాను కొన్ని నెలలు, కానీ ఏమీ రాలేదు కాల్ బ్యాక్స్ అట్లా. ప్రొడ్యూసర్ గారు, సార్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఆడియన్స్ ఎంగేజ్ చేయాలి, మన ప్రొడక్షన్ ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ఐ మీన్ మన మనీకి వర్త్ ఉండాలి. సో అంటే స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళతో బయట మూవీ చేసేవాళ్ళ, లేకపోతే తమ్ముడి మీద ప్యాషన్తో మూవీ చేశారు ఈ స్క్రిప్ట్ పరంగా? ఈ స్క్రిప్ట్ పరంగానైతే ఐ థాట్ ఫర్ అ డెబ్యూటెంట్ ఫర్ రుత్విక్ దిస్ విల్ బీ అ రైట్ చాయిస్ అండి ఫర్ అ ఫస్ట్ మూవీ. బికాజ్ అంటే 2 వర్జన్స్లో ఉంది కాబట్టి హీల్ బీ ద రైట్ చాయిస్ అని ఫస్ట్ నుంచి అనిపించింది. ఆల్ ది బెస్ట్. Thank you, Andy. Thank you so much to all our media friends for this lovely interaction, and thank you so much, Rajadi Raja. So eagerly waiting after especially watching the trailer. Superb ga anpichindi. So wish you good luck to the whole team. So yes, 17th July it is in theaters Kalsukundamu. Of course, before that grand pre-release event kuda. So thank you so much to the whole team. Thank you everybody for joining this trailer launch event of Rajadi Raja.